ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదంటే చేత్తో కొట్టరు, దేంతో కొడతారో నువ్వే అర్థం చేసుకో. అసలు అభివృద్ధి అంటే ఏంటి? 4 ఇటుకలు 4 కడ్డీలు కడితే అభివృద్ధి అయిపోతుందా? కాదు కదా. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు బాడిగిళ్లలో అద్దెకు ఉండేవాళ్ళు సొంతిల్లు కట్టుకోవడం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తిరిగేవాడు కార్లలో తిరగడం, ఏదైనా కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచించేవాడు వెంటనే దానిని కొనగలిగే శక్తి ఉండడం. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న కంటే ఈ రోజు బాగుండడం, ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుంటాననే నమ్మకం ఉండడం. అసలు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధే జరగలేదు అనేవాడు హాఫ్ నాలెడ్జి గాడు. పూర్తిగా తెలిసినోడితో మాట్లాడొచ్చు, అసలు తెలియనోడితో కూడా మాట్లాడొచ్చు, కానీ తెలిసి తెలియనోడితో అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే వాడు హాఫ్ నాలెడ్జి గాడు కాబట్టి. మనిషి పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు కావాల్సింది డబ్బు. డబ్బుతోనే ప్రపంచం నడుస్తుంది, డబ్బు కోసమే నడుస్తుంది. మీ ఇంటికొస్తే ఏమిస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు అంటుంది లోకం. రాష్ట్రం దేశం కూడా ఒక కుటుంబంలానే ఉంటుంది. మనకు నెలకు ఎంత జీతం వస్తుంది, ఎంత ఖర్చవుతుంది, ఎంత మిగులుతుంది, ఎంత అప్పవుతుంది అనే దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు మన ఖర్చులు ఎక్కువైతే పర్లేదు, కానీ ఆదాయం తక్కువ ఉన్నప్పుడు అప్పులు ఎక్కువ, మన ఖర్చులు ఎక్కువైతే మాత్రం మన కుటుంబం కూలిపోయినట్లే దేశం కూడా కూలిపోతుంది. మనం దేని మీద ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక ఇల్లు కట్టాలంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. అంతెందుకు ఒక పిల్లోడు పుట్టాలన్నా 9 నెలలు పడుతుంది. అలాంటిది రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలంటే అన్నం కాదు కదా ఒక అరగంటలో తయారవడానికి. ఇప్పుడే విత్తనం వేసి అప్పుడే పంట కోయాలంటే ఎలా తమ్ముడు? దేనికైనా కొంచెం సమయం పడుతుందిగా. అసలు జగన్ ఈ 5 ఏళ్లలో ఏం చేశాడో చెప్పయ్యా. ఏమన్నా అభివృద్ధి చేశాడా? ఏం చేయలేదు అని చెప్పే హాఫ్ నాలెడ్జి గాళ్లకు చెబుతున్నా. జగన్ చేసిన అభివృద్ధి ఇంత అంతా కాదు. అంతెందుకు జగన్ చేసిన పనులు, ప్రవేశపెట్టిన పథకాలు చూడకుండా జగన్ కూడా చెప్పలేడు. ఎందుకంటే అవి వేళ్ల మీద లెక్క పెట్టలేం, వాటికి పుస్తకాలు కూడా చాలవు. అన్ని పనులు, అన్ని పథకాలు ప్రవేశపెట్టాడు. పిల్లాడు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కన్న తండ్రి కంటే ఎక్కువగా రాష్ట్రాన్ని చూసుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే పిల్లాడు పుట్టక ముందు నుంచే వాడు పెరిగి పెద్దయి ముసలోడయి చనిపోయిన తరువాత కూడా చూసుకుంటున్నాడు. ఎలాగో చెప్తా. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద 1 కిలో కందిపప్పు, 1/2 కిలో వంట నూనె, 1 కేజీ అటుకులు, 2 కేజీల రాగిపిండి, 3 కేజీల బియ్యం, చిక్కీతో పాటు బెల్లం, డ్రై ఫ్రూట్స్, 5 లీటర్ల పాలు, 25 కోడిగుడ్లు. మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ని కూడా పెట్టి వాళ్ళని ఆరోగ్యంగా చూసుకోవడం. ఎక్కడైనా ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయి హాస్పిటల్ కి వెళ్తే కనీసం 20 నుంచి 25 వేలు ఖర్చు అవుతుంది. అలాంటిది ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్లి సరైన వైద్యం అందించి డెలివరీ అయిన తరువాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా మళ్లీ ఇంటి దగ్గరే దిగబెట్టి చేతిలో 5,000 రూపాయల డబ్బులు పెట్టిన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా? ఆంధ్రప్రదేశ్ లో జగనన్న ప్రభుత్వాన్ని మాత్రమే చూస్తున్నా. పిల్లోడు పుట్టిన తరువాత వాడిని అంగన్వాడీ స్కూల్ కి పంపి వాడికి కావలసిన పౌష్టికాహారంతో పాటు చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ లో చదువు నేర్పిస్తూ ఇటు వాళ్ళ కుటుంబానికి మేనమామగా తోడుండి 55,000కు పైగా ఉన్న అంగన్వాడీలకు ప్రతి నెల జీతాలిస్తున్నాడు. అంగన్వాడీ స్కూల్ తర్వాత పిల్లలను స్కూల్లో జాయిన్ చేస్తే జగనన్న విద్యా కానుక ద్వారా వాళ్ళ కాళ్ళకేసుకునే షూస్ దగ్గర నుండి బెల్ట్, యూనిఫామ్, నోట్బుక్లు, వర్క్ బుక్లు, మధ్యాహ్నం ఇంటి నుండి క్యారేజ్ కూడా అవసరం లేకుండా రెస్టారెంట్లో మాదిరిగా రోజుకో రకం వంటలు వండించి వాళ్ళ ఆకలిని తీర్చి వాళ్ళ కోసం జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు అమ్మఒడి వేస్తూ ఇప్పుడు ఆ మొత్తాన్ని 15,000 నుంచి 17,000 రూపాయలకు పెంచాడు. వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని ప్రతి ఒక్కరికి టాబ్లెట్ ఫోన్లను కూడా అందించి ఐబీ సిలబస్ ని 2025 నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఐబీ సిలబస్ అంటే మామూలు విషయం కాదు. నర్సరీకే ఐబీ సిలబస్ లో చదవాలంటే 3 లక్షలు ఖర్చవుతుంది. అలాంటిది ₹1 కూడా లేకుండా చదివించడం అంటే మాటలు కాదు. ఐబీ సిలబస్ లో చదివితే పిల్లాడు రాష్ట్రాలు, దేశాలు కాదు ప్రపంచంతో పోటీ పడతాడు. నా చిన్నతనం నుండి నిద్రలో కూడా నన్ను లేపి దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏదంటే టక్కున లేచి నిమిషం కూడా ఆలోచించకుండా కేరళ 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 అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు కేవలం 4 ఏళ్లలో దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెబుతున్నా. ఇది ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేశాడు. నాడు నేడు కింద ఇప్పుడు స్కూళ్లను చూస్తే షాక్ అవ్వాల్సిందే. కార్పొరేట్ స్కూళ్లు కూడా గవర్నమెంట్ స్కూళ్ల ముందు దేనికి పనికిరాకుండా పోయాయి. అంత బాగున్నాయి. మరి ఆడపిల్లలు పీరియడ్స్ టైంలో ఇబ్బంది పడకూడదని వాళ్ళకి స్వేచ్ఛ అనే పథకం పెట్టి విస్పర్, స్టే ఫ్రీ లాంటి నాప్కిన్స్ ను నెలకి 10 చొప్పున ఏడాదికి 120 అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ అయినా ఇలాంటి పని చేసిందా? లేదే. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, డిగ్రీ, మెడిసిన్ చదివే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు
జగనన్న వసతి దీవెన కింద 20,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్ 4,000 ఇచ్చేవారు. అప్పుడు 5గురికి ఇచ్చే అమౌంట్ ఇప్పుడు ఒక్కడికే 20,000 ఇస్తున్నాడంటే మాటలా? మామూలు విషయం కాదు కదా. చదువుకున్న తరువాత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించడమే కాక పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం కూడా చేశాడు. నేను ఇప్పటి వరకు గంగమ్మ జాతర, పోలేరమ్మ జాతర చూసినా కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఉద్యోగాల జాతర చూశాను. డిఎస్సి ద్వారా 21,000కు పైగా ఉద్యోగాలు, వైద్య ఆరోగ్య శాఖలో 54,000కు పైగా ఉద్యోగాలు, ఇలా 2,31,000 శాశ్వత ఉద్యోగాలు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ తో కలిపి 5 ఏళ్లలో ఇచ్చిన మొత్తం ఉద్యోగాల సంఖ్య 6,48,000 ఉద్యోగాలు. ఇవి కాక 2,66,000 వాలంటీర్ల నియామకం. కేవలం ఈ 5 సంవత్సరాల్లో 85,543 కోట్ల పెట్టుబడుల ద్వారా, పరిశ్రమల ద్వారా 28,89,000 ఉద్యోగాలు వచ్చాయి. అంటే మొత్తం 40 లక్షలకు పైగా ఉద్యోగాలు. అంటే 40 లక్షల కుటుంబాలు. కుటుంబానికి 4 చొప్పున వేస్తే 1,60,00,000 మంది పరోక్షంగా అభివృద్ధి చెందారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి 1,00,000 రూపాయలు, బీసీ చెల్లెమ్మలకు 50,000, విభిన్న ప్రతిభావంతులకు ఇప్పటికే 1,50,000 రూపాయలు అందించారు. వచ్చే 5 సంవత్సరాలు కొనసాగిస్తారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా ఒక్కొక్కరికి 50,000, వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఒక్కొక్కరికి 50,000, జగనన్న చేదోడు ద్వారా షాపులున్న న్యాయీ బ్రాహ్మణులు, టైరర్లు, రజకులకు 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 50,000 రూపాయలు సాయం చేశాడు. వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద ఒక్కొక్కరికి 15,000 చొప్పున 5 ఏళ్లలో 60,000 ఇచ్చారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంవత్సరానికి 18,750 చొప్పున 5 ఏళ్లలో 75,000 రూపాయలు ఇచ్చారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు 4,969 కోట్లు మరియు వైఎస్ఆర్ ఆసరా ద్వారా 2019 ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న డ్వాక్రా పొదుపు సంఘాల రుణాల మొత్తం 25,571 కోట్లను ఇచ్చిన మాట ప్రకారం 4 దఫాల్లో ఇప్పటికే చెల్లించేశారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 చొప్పున 5 ఏళ్లలో ఇప్పటికే 1,20,000 రూపాయలు అందించాడు. పక్కనుండే తెలంగాణలో 4 కోట్ల మంది జనాభా ఉంటే వాళ్ళిచ్చేది పెన్షన్ 43 లక్షల మందికి. ఒక్కొక్కరికి కేవలం 2,016 రూపాయలు ఇస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ జనాభా 24 కోట్ల మంది. అంటే మనకంటే 4 రెట్లు జనాభా ఎక్కువ ఉన్న కేవలం వాళ్ళిచ్చేది 80 లక్షల మందికి ఒక్కొక్కరికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు ఉంటే మనం పెన్షన్ ఇచ్చేది 66,34,000 మంది ప్రజలకు. ఒక్కొక్కరికి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. సంవత్సరానికి తెలంగాణ పెన్షన్ల మీద 12,000 కోట్లు ఖర్చు పెడుతుంటే మనం తెలంగాణకి డబుల్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంవత్సరానికి 9,000 కోట్లు ఖర్చు పెడుతుంటే మనం దానికి 3 రెట్లు ఎక్కువగా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ కి మాత్రమే ఖర్చు చేస్తున్నాం. రాబోయే 5 ఏళ్లలో పెన్షన్ ని 3,000 నుండి 3,500 వరకు పెంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే గతంలో మాదిరి పెన్షన్ కోసం కాళ్ళు అరిగేలా తిరగకుండా ఈ రోజు పెన్షన్ ఇచ్చేసారు లేడు. రేపో ఎల్లుండో రాపో అప్పుడు చూద్దాం. క్యూ లైన్ లో నించొని వెనకుండే వాడిని ముందుండే వాడిని తోసుకుంటూ గలాటాలు పడుతూ వేలిముద్ర కూడా సరిగా పడకపోతే దాన్ని గోడకు రాసుకుంటూ బాధపడటం కన్నా కోడి కూయక ముందే సూర్యుడు కూడా రాకముందే అవ్వా తాత అంటూ మీ ఇంటికే వచ్చి మీ దగ్గర కూర్చొని పెన్షన్ డబ్బులు నీ చేతిలో పెట్టి నీ మనవడు జగనన్న ఇవ్వమన్నాడు అని చెప్పే జగనన్న ప్రభుత్వం నిజంగా ఒక అద్భుతం. రేషన్ బియ్యం కోసం 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే క్యూ లైన్ లో నుంచొని వాడితో వీడితో నానా మాటలు అనిపించుకుంటూ చివరికి మన వంతు వచ్చినప్పుడు వాడు సర్వర్ పని చేయలేదు అని చెప్తే బాధపడి తిరిగెళ్తూ రేషన్ బియ్యం రాక కూలి పనులకు పోలేక బాధపడే రోజుల కన్నా మన ఇంటి దగ్గరే వచ్చి కొలతల్లో తేడా లేకుండా ఇచ్చే జగనన్న ప్రభుత్వం కావాలా లేక వేరే ప్రభుత్వం కావాలా ఆలోచించు అన్నయ్య. రైతన్నకు అండగా ఉండాలని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇచ్చి ఉచితంగా బోర్లు వేసి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరందించి పంటకు మద్దతు ధర కూడా కల్పించి ప్రతి ఏటా 13,500 రూపాయలు రైతు భరోసా ఇచ్చి పంటకు నష్టం కలిగితే బీమా ప్రీమియం ని సైతం ప్రభుత్వమే భరించి ఏ సీజన్ లో జరిగే నష్టానికి ఆ సీజన్ లోనే నష్టపరిహారాన్ని అందించి వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇస్తున్నారు. వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని చెప్పాలని, రైతన్న కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని, రైతుల కోసం ఇంత మేలు చేస్తుంది జగనన్న ప్రభుత్వం. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా డబ్బుల గురించి బాధపడకుండా ఉండాలని 108, 104 వెహికల్స్ ని ప్రారంభించి ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకున్నాడు జగన్. ఇప్పుడు ఉండే మెడికల్ కాలేజీలే కాకుండా మళ్లీ కొత్తగా 17 మెడికల్ కాలేజీలను శరవేగంగా కట్టిస్తున్నాడు.
ఇప్పటి వరకు బాడిగిళ్లలో అద్దెకుండి సరిగా అద్దె కట్టలేక కన్నీళ్లు పెట్టుకుంటున్న అక్క చెల్లెమ్మల కన్నీళ్లు తొడవాలని దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందించి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మిగిలిన ఇళ్లను కూడా శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. చంద్రబాబు గారు ఏం చెప్తారంటే జగన్ అసలు అభివృద్ధే చేయడం లేదు, ప్రజలని సోమరిపోతులను చేస్తున్నాడు, డబ్బులు ఇలా పంచుకుంటూ పోతే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పాడు. మరి అలాంటప్పుడు జగన్ ఒక్క పిల్లాడికి అమ్మఒడి ఇస్తానంటే చంద్రబాబు గారు మీ ఇంట్లో 3 పిల్లలుంటే 3కి ఇస్తాను అంటున్నాడు. అలా చేస్తే రాష్ట్రం జింబాంబే అయిపోదు? ఇదేమన్నా వేలం పాట? నువ్వు 15 ఇస్తానంటే నేను 30 ఇస్తా, నువ్వు 30 ఇస్తావంటే నేను 90 ఇస్తా అని చెప్పడానికి మళ్ళీ చంద్రబాబు గారు ఏం చెప్తున్నాడు? నేను సంపద సృష్టిస్తా అంటున్నాడు. మరి 14 సంవత్సరాలు సీఎంగా చేశావు కదా, మరి అప్పుడెందుకు సృష్టించలేదు? రైతు రుణమాఫీ అన్నాడు, చేశాడా? లేదే. బాబొస్తే జాబొస్తుంది అన్నాడు, ఏది? రాలేదే. తుఫాన్ వచ్చి ప్రజలు నష్టపోతే నష్టపరిహారం ఏమన్నా ఇచ్చారా అని అడిగితే 500 ఇచ్చారన్నారు. ఇంటికి 500 ఇచ్చారా అంటే లేదు సామి, ఊరు మొత్తానికి 500 ఇచ్చి కూరగాయలు కొనుక్కోమన్నారు అని చెప్పారు గ్రామస్తులు. పాపం జగన్ అసలు అభివృద్ధే చేయలేదు. అసలు అభివృద్ధి అంటే 4 కంపెనీలు రావాలి, 4గురికి ఉద్యోగాలు రావాలి అని చంద్రబాబు గారు చెప్పారు. సరే, చంద్రబాబు గారి ప్రకారమే తీసుకుందాం. రాష్ట్రానికి ఈ 5 ఏళ్లలో 17 కొత్త మెడికల్ కాలేజీలు, 10,674 విలేజ్ హెల్త్ క్లినిక్లు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, 15,000కు పైగా సచివాలయాలు, అంటే మొత్తంగా 36,000కు పైగా ప్రభుత్వ సంస్థల ఏర్పాటు చేసి ఇలా 2,31,000 శాశ్వత ఉద్యోగాలు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ తో కలిపి 5 ఏళ్లలో ఇచ్చిన మొత్తం ఉద్యోగాల సంఖ్య 6,48,000 ఉద్యోగాలు. ఇవి కాక 2,66,000 వాలంటీర్ల నియామకం. కేవలం ఈ 5 సంవత్సరాల్లో 85,543 కోట్ల పెట్టుబడుల ద్వారా, పరిశ్రమల ద్వారా 28,89,000 ఉద్యోగాలు వచ్చాయి. అంటే మొత్తం 40 లక్షలకు పైగా ఉద్యోగాలు అన్నమాట. అంటే మొత్తం 40 లక్షలకు పైగా ఉద్యోగాలు అంటే 40 లక్షల కుటుంబాలు. కుటుంబానికి 4 చొప్పున వేస్తే 1,60,00,000 మంది పరోక్షంగా అభివృద్ధి చెందారు. భోగాపురం ఎయిర్పోర్టు, ప్రభుత్వ బడులు, హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడుతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ 31 లక్షల ఇళ్ల స్థలాలు, తద్వారా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, ఇతరులకు ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఇదే కదా నిజమైన నికార్సైన అభివృద్ధి అంటే. సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళలా చూసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే కళ్ళు లేనివాడు కూడా చూస్తున్నాడు, చెవిటివాడు కూడా వింటున్నాడు, మాటలు రానివాడు కూడా మాట్లాడుతున్నాడు. అన్నీ సరిగా ఉన్నోడు మాత్రం అబద్ధాలు ఆడుకుంటూ ప్రజలని మోసం చేయాలని చూస్తున్నాడు. ప్రజలకు బాగా తెలుసు మంచి చేసేవాడు ఎవడు, మోసం చేసేవాడు ఎవడు అని. చిన్నప్పుడు లీడర్ సినిమాలో సీఎంకి ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలని, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులే చంపాలని చూస్తున్నారని చెప్తే దానికి హీరో నేను ఆ 1,00,000 కోట్లు కలెక్ట్ చేసి ప్రజలకు ఖర్చు పెడితే చాలు, తర్వాత నేను చచ్చినా పర్లేదు అంటే సినిమా హాల్లో విజిల్స్, అరుపులు, కేకలు వేశారు. ఇలాంటి వాడు సినిమాలోనే ఉంటాడనుకున్నా, కానీ ఇప్పుడు మన కళ్ళ ముందే కనబడుతున్నా మనకు తన విలువ తెలియడం లేదు. సినిమాలో ఒకడు 1,00,000 కోట్లు ఖర్చు పెడితేనే హీరో అయితే రియల్ లైఫ్ లో 3,56,810 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన వాడిని ఏమనాలి? లీడర్ అనాలి, ద గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ఆల్ ద టైమ్. అందులోనూ 2,70,000 కోట్లను డైరెక్ట్ గా 1 రూపాయి కూడా అవినీతి లేకుండా బ్యాంకు ఖాతాల్లో వేసినోడు జగన్. అంతెందుకయ్యా, పొద్దున్నే లేచి నుంచి రాత్రి పడుకునే వరకు జగన్ అభివృద్ధే చేయలేదు అని చెప్పే చంద్రబాబు గారి ఆస్తులు కూడా ఈ 5 ఏళ్లలో 40% పెరిగాయి. అది జగన్ హయాంలో. సామాన్యుడి నుంచి చంద్రబాబు వరకు ప్రతి ఒక్కడూ అభివృద్ధి చెందాడు జగన్ ప్రభుత్వంలో. ఇది ఎవ్వడూ కాదనలేని సత్యం. నేను చెప్పింది జగన్ చేసిన దాంట్లో కేవలం 10% మాత్రమే. మిగిలిన 90% చెప్తే నీ గుండె ఆగి చస్తావు నా కొడక. జగన్ ఇంత అభివృద్ధి చేస్తే నాకేం కనబడలేదు అంటే నీకు కళ్ళు ఉండాయా లేక మింగాయా? జగన్ ఇంత అభివృద్ధి చేసినా మళ్ళీ ఏం చేశాడంట వెంట్రా చెత్త నా కొడక.